నిన్ను కొలిచెడి వారికి కోరిన వరముల నిత్యదవమ్మ నిష్టతో పూజించిన వారికి సకల సంపదలను పెదవమ్మ మాతా వైభవ లక్ష్మి మౌని వ్రతమును కలిపిన ముత్తైదులను దీవించి శుభకర మౌని వ్రతమును కలిపిన ముత్తైదులను దీవించి ముదముతో మా సేవలందుకు మాతా వైభవ లక్ష్మి జయ మాతా వైభవ లక్ష్మి మధ్య భాగమున విష్ణు రూపము అగ్ర భాగమున శివ రూపము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనంది విష్ణు విలాసిని వందనము ఇంటి ముంగిన చాలు సర్వ శుభాలను పూజనము సర్వ తీర్థములు నీ ముంగిటను గురుదేవతలు తత్వజ్ఞానము నిచ్చిన దేవి 5 times రాసినావా? మంచిగా చూడకుండా ఇప్పుడు చెప్పాలన్నా 18 మళ్ళీ ఈ గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు. నేర్చుకోండి చదవనీక రాయనికే చెప్తున్నా. టేబుల్స్ నేర్చుకో, ఇంగ్లీష్లో పదాలు అవన్నీ నేర్చుకో, సరేనా? 19 టేబుల్ నేర్చుకో, పదాలు అవన్నీ నేర్చుకోండి. ఏం చెప్తున్నా, ఎండలో తిరిగిరనుకో జ్వరాలు వస్తాయి, అప్పుడు దవాఖానలో చుట్టూ తిరగాలి. శంకరపల్లి మనం ఎలా బోట్లో తీసుకోరే ఫోన్ బుక్ చేసింది అది ఫోన్ చేయలేదు కదా, బుక్ చేస్తే ఫోన్ చేస్తారు. 5 తారీఖు వస్తుంది అన్నాడు, క్యాన్సిల్ చేసిండు. నువ్వేమనుకుంటే వాళ్ళు ఏదైనా బుక్ చేస్తూనే ఉంటారు చెప్పకుంటే. మా పెద్దోడిని అలా కొట్టిన, ఎందుకంటే బ్యాట్లు ఉన్నాయి, బ్యాట్లు కావాలని మా మామ ఊరికే సతాయిస్తుందంట. బ్యాట్లు తెచ్చుకుందాం పోదాం పా అంటే ఊరికే సతాయిస్తావని కొట్టిన. మళ్ళీ అట్లే ఫోన్ ఏంది కార్ బుక్ చేసినట్ట, కార్ బుక్ చేస్తావని కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టిన. మనసు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలకి మనం చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు. నిన్న మొన్నటి దాకా డాడీ వండిళ్ళు, మీరు ఇట్లా చేస్తే ఎట్లా, మీరు
చదువు మంచిగా చదువుకోవాలని చెప్తే మీరు అది బుక్ చేస్తా ఇది బుక్ చేస్తా అని ఇంకే సతాయిస్తున్నారు. ఎందుకని కొట్టిన నేను ఏడుస్తుంటే మా పెద్దోడు వచ్చి అమ్మ ఏడవ కానీ నీళ్ళు చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. పిల్లలకి ఏంటంటే మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మనం అర్థమయ్యేలా పిల్లలకు చెప్తే ఇంకోసారి ఇలా చేయకుండా ఉంటారు. పైసలు జమ చేసి తెచ్చుకుంటాడు. ఏంటంటే ఇది కాకుంటే మళ్ళీ ఇంకోసారి ఏదన్నా బుక్ చేస్తాడని కోపం వచ్చి కొట్టిన. ఇక మస్తు బాధ అనిపిస్తుంది. మీ అందరితో షేర్ చేసుకున్నామని చెప్తున్న విషయం మనసంతా బాధగా ఉంది. నేను పిల్లలకి రోజు ఒకటే విషయం చెప్తాను, చదువుకుంటే నా దగ్గరికి అన్నీ వస్తాయి, చదువు లేకుంటే ఏది రాదు. మనం మంచిగా చదువుకుంటే మంచిగా జాబ్ ఏదైనా తెచ్చుకుంటే సంపాదించవచ్చు. చదువు లేకుంటే మళ్ళా కష్టం, మా కష్టం మీరు పడొద్దని మా పిల్లలకు రోజు చెప్తుంటా. మేము పడ్డ బాధలు పడద్దు, మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకుంటేనే అన్నీ వస్తాయి, అన్నీ మన దగ్గరికి వస్తాయి, ఏదైనా కానీ మనం సాధించగలుగుతామని ఎప్పుడు మా పిల్లలకి రోజు అదే మాట చెప్తుంటా. అందుకనే రోజు పొద్దున లేపి అరగంటనైనా చదివిస్తాం. ఏదో ఒకటి చదువుకోవాలి. ఏంటంటే టైం ఇప్పుడు గడిచిపోయిన టైం మళ్ళీ మనం ఎన్ని పైసలు పెట్టినా తిరిగి రాదు. అందుకనే టైం విలువ తెలవాలి పిల్లలకి. ఏంటంటే టైం ఇలా గడిచిపోయిన కాలం మనం ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని పెట్టినా అసలు తిరిగి రాదు. అందుకనే టైం వృధా చేయొద్దని చెప్తాము పిల్లలకి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకొని నాన్న టైం వేస్ట్ చేయొద్దు, అన్నీ నేర్చుకొని ఉండాలని మరి చెప్తాను. ఎందుకంటే ఇక ఈ చదువు ముఖ్యం మనకి. ఫోను టీవీ అన్నిటికన్నా చదువు ముఖ్యం పిల్లలకి. పిల్లలు మంచిగా చదువుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అందుకని రోజు పిల్లలకి చదువుకి ఇంపార్టెంట్ ఇస్తాం. ఒకటే మాట చెప్తా, అందరి పిల్లలు ప్రైవేట్లో చదువుతారు, మీరు గవర్నమెంట్ చదువుతారు. ఏంటంటే వాళ్ళకన్నా పోటీ పడి చదవాలి ఎప్పుడు అని ఒక్కటే మాట చెప్తా. ఎందుకంటే నన్ను చాలా చిన్నతనం చేసిరు. గవర్నమెంట్ స్కూల్లో వేసినావు మీ పిల్లలని చాలామంది ఎక్కిరించారు. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు బతకాలని పిల్లలకి రోజు నేర్పుతా. ఏంటంటే కష్టపడి నేర్చుకుంటే చదివే పిల్లలు ఏడైనా చదువుతారు. అందుకనే నేను చెప్తా, రోజు మంచిగా చదువుకోవాలి నాన్న అని చెప్తా. సార్లు విధంగా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. మంచిగా చదువుతున్నామ్మా మీ బాబు అని విధంగా మంచిగా ఎంకరేజ్ చేస్తారు సార్లు. ఇక చిన్న ఆయన గురించి కొంచెం డల్ ఉండు, నేర్పియాలమ్మా, నేర్పిస్తేనే ఆయన నేర్చుకోవాలని చెప్తుంటారు సార్లు విధంగా మస్తు సపోర్ట్ చేస్తారు. సార్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ వల్ల పిల్లలు మంచిగా చదువుతారు. మా స్కూల్లో పిల్లలు తక్కువ ఉండరు కానీ సార్లు మంచిగా చెప్తారు. కొన్ని స్కూళ్ళలోనేమో సార్లు మంచిగా లేకుంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. మా స్కూల్లోనేమో పిల్లలు కొంచెం మంది ఊరు, సార్లు మంచిగా చెప్తారు. పిల్లలకి నేను రోజు ఒకటే చెప్తా, ప్రైవేట్ స్కూల్లో కంటే ఎక్కువ మంచిగా చదవాలి పిల్లలు అని. బాటిల్ ఇక్కడ అందుకెళ్ళి పోసుకో. పదాకు వచ్చిన పిల్లలు, లీల గురించి వచ్చిన పిల్లలు ఆకలిగా ఉందని అన్నారు. అన్నము ఈయన శంకర్పల్లికి వెళ్ళిండు పెళ్ళికి. అన్నం ఉంటే పిల్లలకు అన్నం పెట్టిన. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకరి ఆకలిని తీర్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూసారు కదా, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్ అందరికీ బెల్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.